ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ, ద మైటీ వారియర్ హూ సేవ్స్. జెఫన్యా చాప్టర్ 3:17. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను నీ సమస్య నుండి, నిన్ను నీ బాధల్లో నుండి రక్షించేవారు లేక ఈ రోజున నీవు దుఃఖిస్తున్నావేమో, నిరుత్సాహముతో ఉండిపోయావేమో, ఏ దిక్కులేని వ్యక్తివిగా అనాథగా నీవు ఉన్నావేమో. అయితే దేవుడు ఈ రోజున ఈ మాటను నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దేవుడను నేనే నీ మధ్య ఉన్నాను అని, నేను శక్తివంతుడను అని, నేను నిన్ను రక్షిస్తాను అని ఈ యొక్క 3 మాటల ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో మన చుట్టూ అనేకులు ఉంటారు, కానీ వారు మన బాధను తీర్చలేని వారిగా ఉంటారు. కొన్నిసార్లు వారు మనకు సహాయం చేయాలని అనుకున్నా వారికి ఆ శక్తి సామర్థ్యము ఉండదు. కొన్నిసార్లు మనల్ని రక్షించే, మనల్ని కాపాడే సామర్థ్యము వారిలో ఉన్నా వారు చెయ్యరు. అవునండి, మనుష్యులైన వారు మనము పడిపోయినప్పుడు, మనము దుఃఖిస్తున్నప్పుడు చూసి ఆనందిస్తారు. ఏదో ఒక విధంగా మనల్ని నిందిస్తుంటారు. కావాలనుకుంటే వారు మనస్సు పెడితే మనకొచ్చిన కష్టం నుండి వారు మనల్ని తప్పించగలరు. కానీ నేనెందుకు హెల్ప్ చేయాలి, నేనెందుకు మాట సహాయము, ధన సహాయము చేయాలి అని అనుకుంటారు. కానీ దేవుడు ఆ విధంగా ఆలోచించడు. ఆయన సహాయము చేస్తాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మనకు ఎక్కడో దూరంగా లేడు, మన మధ్యనే ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు. యేసయ్యను నీవు విశ్వసించినట్లయితే, ఆయన శక్తివంతుడు అని నీవు నమ్మినట్లయితే ప్రభువు నిన్ను రక్షిస్తాడు. యోబుకు కష్టం రాగానే, తాను ఉన్నవన్నీ కోల్పోగానే తన స్నేహితులు వచ్చారు, ఆదరించాలి అనుకున్నారు, ఏవేవో చెప్పారు, నీదే తప్పన్నారు. కానీ యోబును తన బాధ నుండి, తన సమస్య నుండి విడిపించగలిగారా? కనీసం తమ గృహాలకు తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చారా? అవునండి, బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, పరులు మన దుఃఖములో పాలి భాగస్థులు కాలేరు అని. మన హృదయ వేదన వారికి తెలియదు అని. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? సముద్రము మధ్యలో పడి కొట్టుకుంటున్నా బ్రతకడానికి ప్రయత్నిస్తున్న వారి వలె ఉంటుంది. మన చుట్టూ అందరూ ఉండి చూస్తుంటారు, కానీ మనల్ని ఏ ఒక్కరు బయటికి తీయరు, కాపాడరు. ఈ రోజున నీకొచ్చిన ఆపదను బట్టి, కష్టాన్ని బట్టి నీవు దుఃఖిస్తుంటే, నీవు బయటపడడానికి ప్రయత్నిస్తుంటే ఏ ఒక్కరు నీకు సహాయం చేయడం లేదేమో. బాధపడకు, దేవుడు నీ మధ్యనే ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయగలడు, నిన్ను నీ కష్టము నుండి బయట పడవేయగలడు. భక్తుడు 3 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన మధ్యనే ఉన్నాడు అని. అవునండి, మనము నమ్మిన దేవుడు ఎక్కడో దూర ప్రాంతంలో లేడు, మనకు సహాయము చేయకుండా లేడు, మన మొర వినకుండా లేడు. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మొరపెట్టినా దేవుడు వింటాడు. ఎందుకంటే ఆయన ఆలయమై ఉన్న మనలోనే దేవుడు నివసిస్తున్నాడు. మరి నీవు నీతో ఉన్న, నీ మధ్య ఉన్న దేవునికి మొర్రపెట్టక ఇంకెవరికో మొరపెడుతున్నావా? దూరపు బంధువు ఆదుకుంటాడని వేరే దేశంలో ఉన్న నీ ఆత్మీయులు, నీ కుటుంబం వారు సహాయము పంపుతారేమోనని ఎదురు చూస్తున్నావా? నీతో ఉన్న దేవుణ్ణి అడుగు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. రెండవదిగా, ఆయన శక్తిమంతుడై ఉన్న దేవుడు అనే మాటను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, మన దేవుడు సాధారణమైన మనుషుల వంటి శక్తి కలిగిన వాడు కాదండి. ఆయన సర్వశక్తిమంతుడు. నిన్ను, నన్ను, ఈ లోకములో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క దానిని దేవుడే సృష్టించాడు. అంతటి శక్తి గల దేవుడు మన మధ్య ఉండగా, స్వల్ప శక్తి కలిగిన, తాత్కాలిక శక్తి కలిగిన మనుషులను నీవు ఆశ్రయిస్తున్నావేమో. వారు ఒకవేళ నీకు సహాయము చేయాలనుకున్నా వారికి నీ సమస్యను పరిష్కరించే శక్తి ఉండకపోవచ్చు. మూడవదిగా, ఆయన మనల్ని రక్షిస్తాడు అని వాక్యము ద్వారా భక్తుడు చెప్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మనలను రక్షిస్తాడు అని. అది ఏ సమస్య అయినా,
ఎంత పెద్ద అనారోగ్యమైన ఎటువంటి బంధకాలలో శోధనలో నీవు చిక్కుకొని ఉన్నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు. తాను శక్తిమంతుడై ఉండి ఏ పాపము లేనివాడై ఉండి నిన్నెందుకు రక్షించాలని ఆలోచించాడు? సర్వోన్నతుడైన దేవుడు నిష్కల్మషుడు గనుక నీవు ఆయన్ని వ్యతిరేకించినా, నీవు ఆయనకు విరోధంగా నడుచుకున్నా, క్షమాపణ కోరి ఆయన పాద సన్నిధికి వస్తే, సిలువ చెంతకు నీ వస్తే నిన్ను క్షమించి రక్షిస్తాడు. కాబట్టి నీ దేవుడు నిత్యమైన వాడు, నీతోనే ఉన్నాడు. ఆయన శక్తి కలిగి ఉన్నాడు. ముఖ్యంగా నిన్ను రక్షించే హృదయం కలిగి ఉన్నాడని తెలుసుకొని యేసయ్య వైపు తిరుగు. ఈ లోకము ప్రేమించినట్లుగా ఆయన నిన్ను ప్రేమించలేదు గనుక తప్పకుండా కృపగలిగిన దేవుడు నీకు సహాయము చేస్తాడు. నిన్ను ప్రతి విషయంలో ఆదుకుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన మా దేవా, సర్వశక్తిమంతుడవైన నా తండ్రి, మా మధ్య నివసించే మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును నా తండ్రి, అయ్యా నీవు మా మధ్యనే ఉండే దేవుడువని, సర్వశక్తిమంతుడువని, అయ్యా మా ప్రార్థన వినే దేవుడువని, మా మొరను ఆలకించే దేవుడువని, అయ్యా తక్షణమే సహాయము చేసే దేవుడువని ప్రభువా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును నా తండ్రి, ఏ సమయమున మొరపెట్టినా వినే దేవుడవు తండ్రి. మీ యొక్క శక్తితో అయా మీ యొక్క బలముతో తండ్రి మాకు తండ్రి సహాయము చేయువాడవని తండ్రి వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా మా ప్రభువ మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి లేవనెత్తినందుకు మీకు స్తోత్రములయ్యా. అవును నా ప్రభువ, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందితో కృంగిపోయిన స్థితిలో అయా విరిగి నలిగిన హృదయముతో తండ్రి అయా మీ సన్నిధిలో మొరపెడుతూ గోజాడుతూ కన్నీరు కారుస్తూ నా ప్రభువ అయా ఉంటున్నారో ప్రతి బిడ్డకు సహాయము దయచేయువాడవు నీవే నా తండ్రి. ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి నా ప్రభా. అయా వారికి కలిగిన రోగమును బట్టి వారికి వచ్చినటువంటి ఆ యొక్క అనారోగ్య సమస్యను బట్టి చింతించక అయా ప్రతి విషయంలో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రభా వచ్చిన అనారోగ్యమును తండ్రి యేసు నామములో తండ్రి గద్దించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము నా ప్రభువా. అయా సంపూర్ణ స్వస్థతను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా అప్పు తీర్చుకునే భాగ్యము వారికి దయచేయండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. చేస్తున్న ప్రతి పనిలో తండ్రి అయా ప్రతిఫలమును దయచేయండి. ఈ యొక్క మహిమేశ్వరంలో ప్రతి అవసరతను అక్కరను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అత్త కోడళ్ల మధ్య విభేదాలు, అక్క చెల్లెళ్ల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ప్రభ అపవాది చేస్తున్న తండ్రి ఆ యొక్క తండ్రి ప్రతి ఒక్క కాడిని యేసు నామములో విరగ్గొట్టండి నా ప్రభ. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రభ. యవన వయసులో పాపము జోలికి పోకుండా ప్రభ మీ యందు భయము భక్తితో ప్రభ అయా మరి తండ్రి వారు ఉండునట్లుగా సహాయము దయచేయండి. అయా మరి తండ్రి త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భఫలం లేక బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి చేతి పని లేక స్థిరమైన పనులు లేక ప్రభా మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. అయ్యా వారి యొక్క చేతి పనిని స్థిరపరచండి. చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. అయ్యా తండ్రి వారు ఏ పని అయితే చేస్తున్నారో ప్రభువా అయా ఆ పనిలో తండ్రి వారికి ప్రతిఫలమును అయా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమును మీరు దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభువా. అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా మీరే బిడ్డలకు తండ్రి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాళ్ళ పక్షాన తండ్రి పోరాడే దేవుడవు, న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అయా బీదలను కరుణించువాడవు, మీ యొక్క కటాక్షము వారిపైన చూపే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా తండ్రి మా దేశాన్ని మా భారతదేశమును దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభువ. అధికారులకు మీరు తోడై ఉండండి. అదేవిధంగా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.